ఏపీలో భానుడి బగబగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచే మండిపోతున్న ఎండలు మధ్యాహ్నానికి తారస్థాయికి చేరుకుంటున్నాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 47 నుంచి 48 డిగ్రీలు నమోదవుతున్నాయి. వడగాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 48 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవగా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వడదెబ్బ పరిస్థితులపై అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలందరూ కూడా ఉక్కిరిబిక్కిరి అవుతా ఉన్నారు. ముఖ్యంగా ఇళ్ల నుంచి బయటికి రావాలంటే భయపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఇళ్ల నుంచి బయటకు వస్తే సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందో ఇళ్లలో కూడా అదే విధంగా సిచ్యువేషన్ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. 48 డిగ్రీలు అంటే మామూలు విషయం కాదు. మొత్తం అంతా కూడా మాడిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏపీ వ్యాప్తంగా ఈరోజు కూడా ఉష్ణోగ్రతలన్నీ కూడా రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నట్టు కూడా విపత్తుల నిర్వహణ సంస్థ చెప్తా ఉంది. ప్రస్తుతం మనం విజయవాడలో చూసుకున్నట్టయితే కూడా ఈరోజు కూడా 43 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలన్నీ కూడా నమోదయ్యాయి. మొత్తం ఉదయం 9 గంటల నుంచే ఈ ఎండ ఎఫెక్ట్ అనేది మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా 11 గంటల నుంచి సాయంత్రం 5-6 వరకు కూడా రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారుతున్న ఆ పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గత 2 రోజుల నుంచి కూడా హీట్ వేవ్స్ అన్నీ కూడా పెరిగి ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా నిన్న చాలా ప్రాంతాల్లో 46, 47, 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఆ ప్రాంత ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అటు ఎక్కువ ఎండలతో పాటు అదేవిధంగా మరోవైపు వేడిగాలులు వడగాల్పులు కూడా భయంకరంగా వీస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉన్నారు. ఇళ్లలో ఉన్నా కూడా ఆ వేడికి ప్రజలు తట్టుకోలేకున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల 44, 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు కూడా విపత్తుల నిర్వహణ సంస్థ చెప్తా ఉంది. మరీ ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లా, పోలవరం, అదేవిధంగా కాకినాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, గుంటూరు, బాపట్ల లాంటి ప్రాంతాల్లో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. అక్కడ హీట్ వేవ్ అన్నది కూడా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుందని చెప్పి కూడా అటు వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తూ ఉంది. ఈరోజు కొద్దిగా ఎండలు తగ్గినప్పుడు కూడా రేపు కూడా ఇదే స్థాయిలో ఉంటుంది. తర్వాత ఆ సోమవారం నుంచి అయితే మటుకు మళ్ళీ ఎండలు పెరుగుతాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. అత్యవసర పనులు మినహాయిస్తే మిగిలిన సమయంలో బయటికి రావద్దని చెప్పి కూడా వాతావరణ శాఖ ప్రజలందరినీ కూడా హెచ్చరిస్తూ ఉంది. ఏదేమైనప్పుడు కూడా నిన్న 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చాలా చోట్ల నమోదైనవి. ఈరోజు కూడా అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. బయట ఒక 2 నిమిషాలు కూడా ఉండలేని సిచ్యువేషన్ అయితే ఈ ఎండలతో కనిపిస్తూ ఉంది. ఇళ్లలో కూడా వేడి ఎక్కువ ఉండడంతో ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే ఇంకా రోహిణి కార్తీ రాకముందే ఈ విధమైన పరిస్థితి ఉంటే రోహిణి కార్తీ అప్పుడు ఎలాంటి పరిస్థితి